ఈ నెల 27వ తేదీన వరంగల్ సిటీలో జరిగేటటువంటి బీఆర్ఎస్ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సభలో ప్రసంగించేందుకు అశ్వరాపేట నియోజకవర్గ కేంద్రంగా బీఆర్ఎస్ కార్యకర్తలను తరలించడానికి ఈ రోజు ఇక్కడ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగా కాంతారావు గారు ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసి సన్నాహక సమావేశాన్ని దాదాపు 2000 మంది కార్యకర్తలతో నిర్వహించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ విషయం గురించి మరికొన్ని విషయాలు వారి కార్యకర్తల మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 27వ తారీఖు వరంగల్లో జరుగుతున్న యొక్క రజతోత్సవ సభ ఏదైతే ఉందో ఆ సభ అనేది చరిత్రాత్మకంగా నిలిచిపోయే సందర్భం. ఎందుచేతంటే 25 ఏళ్ల యొక్క రాజకీయ ప్రస్థానానికి, రాబోయే కొత్త తరానికి నాంది పలికే రోజు అది. ఆ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశాలు, ఈ సభలన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల్ని తట్టి లేపే విధంగా ముందుకు రాబోతా ఉంది. ఈ అశ్వరాపేట నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు కదిలి వెళుతూ ఆయన ఇచ్చే స్ఫూర్తిని తీసుకొని రేపు రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా కూడా పోరాటం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. ఇది రాబోయే రోజులకి శుభ సూచకంగా దీన్ని భావిస్తా ఉన్నాం. జై తెలంగాణ. నమస్కారం. నా పేరు దలిపేరు శ్రీరామూర్తి, అశ్వరాపేట మాజీ ఎంపీపీ. ఈ రోజున ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే రేపు 27వ తారీఖు వరంగల్లో జరిగే 25వ వసంతోత్సవ సభ గురించి ఇక్కడ సన్నాహ సమావేశం జరగడం జరిగింది. దానికి మన ప్రీతమ నేత మన ఎంపీ వద్దిరాజు రవిచంద్రరావు గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారు, మా యొక్క మాజీ శాసనసభ్యులు, మా యొక్క అభిమాన నాయకుడైన మత్స్యనాగేశ్వర ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశానికి మనకి 20 మంది 25 మంది మండలానికి రమ్మంటే చూశారు కాబట్టి 250 నుంచి 300 మంది జనాభా రావడం, అంటే ప్రజల్లో అంత ఉత్సాహం వచ్చిందనమాట. ఈ యొక్క సభకు రావాలి, ఈ సభలో ఏం చెప్తారు నాయకులు, మేమందరం వినాలి, వరంగల్ సభకు వెళ్ళాలి అనేది. ఇవాళ మా గ్రామాల్లో కానీ అలాగే ఇక్కడ వచ్చిన నాయకుల్లో కూడా చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే 20 బస్సులు పెడతాం వల్ల ఈ యొక్క మండలం నుంచి 20 బస్సులు అంటే 1000 మందే వస్తారు. మరి కథమ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు మేము రావడానికి. కనీసం 20 కాదు, ఇక్కడ 100 బస్సులు పెట్టినా కూడా ఇంకా జనాభా మిగిలిపోయే పరిస్థితిలో ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత వచ్చిందనమాట. 6 గ్యారంటీలు, 420 హామీలు అని చెప్పి మాయ మాటలు చెప్పి మాయ మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ని అనగదొక్కి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక మేము ఎందుకు తీసుకొచ్చామరా మహాప్రభు అని ప్రజలు బాధపడుతున్నారు అనమాట. తులం బంగారం అన్నారు. తులం బంగారం కాదు కదా, ఇవాళ